ప్రేక్షకులకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఈ దినం మీ ముందుకు వచ్చాను. వృద్ధులైన నా కొరకు ప్రార్థించింది. నేను ఎందుకొరకు ఈ వాక్యం యూట్యూబ్లో మరి పెడుతున్నాను, అందుకు కనికరం గల దేవుడు ప్రతిఫలం దయచేసి అనేకులను మేల్కొల్పి అనేకులు నిజ జీవితంలో యేసయ్యను పోలిన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఆ యేసయ్యను అంగీకరించి ఆయన అనుసరించి ఆయన ఇచ్చే నిత్య రాజ్యంలో ప్రవేశించేటట్లుగా కొద్ది మందిని ఆయన సిద్ధపరచాలనే ఉద్దేశంతో మరి దీనుడనైన నేను ఈ వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయోగ్యులను, ఎందుకు అక్కర్రాని వాడిని, జ్ఞానం లేని వాడిని ఆ కనికరం గల దేవుడే ఈ విషయాలన్నింటిలో నాకు సహాయం చేసి వాక్యం మీ ముందుకు తీసుకురావడానికి సహాయం చేస్తాను. నేను కేవలం ఆయన పనిముట్టుగా మాత్రము వాడబడుతున్నాను. నన్ను నేను దేవుని పాదాల మీద నన్ను నేను పడవేసుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. కనికరం గల మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీవు మాట్లాడిన, నీవు శిలువలో పలికిన 7 మాటలు ధ్యానించటానికి కృప చూపని నేను కాదు ప్రభువా, నీవే నా ద్వారా నీ బిడ్డలకు వర్తమానాన్ని అందించమని, ఈ కార్యక్రమాన్ని దీవించమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభుల వారు శిలువ వేయబడినప్పుడు శత్రు సైనికులు ఆయన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉన్నారు, ఆయన్ను కొరడాతో కొడుతూ ఉన్నారు. ఆయన చేతుల్లో మేకులు కూర్చున్నారు. అయితే యేసయ్య ఆయన పట్ల, అంటే దేవుడే యేసు ప్రభు రూపంలో భూమి మీదకి వచ్చినాడు. మొదటి ఆదాము ద్వారా మానవునికి సంక్రమించవలసిన శిక్ష నుండి మానవులను తప్పించటానికి ఆయన కనికరము గలవాడు కాబట్టి ఆయన చేతి పైన అనే ఆదాము నశించడానికి ఇష్టం లేక దేవుడే యేసు ప్రభు రూపంలో భూమికి వచ్చాడు. ఆయన రక్త మాంసాలతో ఈ భూమి మీద మరి కన్యమర్య గర్భం ద్వారా ఆయన లోకంలోకి వచ్చి రక్త మాంసాలతో ఉన్నాడు. ఆయన రక్తము చిందించట ద్వారానే మానవునికి మోక్షము కలుగుతుందని క్రైస్తవ వేదాంత సారం మనకు తెలియజేస్తుంది. అయితే ప్రభువు శిలువ వేయబడిన సమయంలో ఆయన 7 మాటలు ఆ శిలువ మీద నుండి పలుకుతూ ఉన్నారు. మొదటి మాట మరి పరిశుద్ధ లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అదే మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొడితే వెంటనే మళ్ళీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. కొట్టడం చేత కాకపోతే నోటికి వచ్చిన మాటలెల్లా మాట్లాడి శాపనార్థాలు పెడుతూ ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు వీరిని ఎట్లనైనా శిక్షించాలి, వీరిని ఎట్లయినా ఇంకొకరి చేత, నా చేత కాకపోతే ఇంకొకరి చేతనైనా వాళ్ళకి దాన్ని పుట్టించాలి అని చెప్పి మానవ స్వభావంతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ యేసయ్య అతని కొరడాతో కొట్టినప్పుడు, అతని చేతులకు మేకులు కొట్టినప్పుడు, అతన్ని తల మీద ముళ్ళతో నల్లిన ఒక కిరీటాన్ని పెట్టినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నారు. ఈ మాటలో యేసు ప్రభుల వారు మొదట తండ్రి తండ్రి అని పిలవటం ద్వారా యేసయ్య తండ్రి అయిన దేవుని ఘనపరుస్తున్నారు. యేసు ప్రభుల వారు యేసయ్య ఇంకా బాప్తిస్మం పొందడానికి ముందు మరి యెరూషలేముకు తన తల్లిదండ్రులతోనే పస్కా పండుగ ఆచరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఉన్నటువంటి బోధకులు, మరి అక్కడ పూజారులు, పరిసయ్యులు, శాస్త్రులు అని వాళ్ళని అప్పుడు పిలిచేవాళ్ళు. అక్కడ యేసు ప్రభు కొన్ని మా వాళ్ళకు ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటూ వాళ్ళు ఏదైనా తప్పు చెప్తే మళ్ళీ చెప్తూ ఉంటాడు, వాళ్ళకు జవాబు చెప్తూ ఉంటాడు. ఇక్కడ శరీర సంబంధమైన తల్లిదండ్రులు యేసయ్యను వెతుక్కుంటూ వెళ్తారు. వెతుక్కుంటూ వెళ్తే ఆయన అంటాడు, లూకా సువార్త 2వ అధ్యాయం 49వ చూస్తే, మీరేదో నన్ను వెతుకుచుంటిని, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా. యేసు ప్రభు ఎల్లప్పుడూ తండ్రి సహవాసమును కోరుకుంటూ ఆయన కనపరుస్తూ ఉండేవాడు. ఆయన ఈ లోకంలో కుమారుని రూపంలో ఉన్నాడు కాబట్టి తండ్రిని ఏ విధంగా గౌరవించాలనేది లోకము దృష్టికి తెలియజేయబడటానికి ఆయన మాదిరిగా తండ్రిని కనపరుస్తూ ఉన్నాడు. తండ్రి అని దేవుణ్ణి సంబోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, మీ తండ్రికి మీ కుమారులే ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ శిలువ మీద మొదట పలికిన మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఈ మొదటి వాక్యం మాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. తండ్రిని గణపరుస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. తండ్రికి కుమారునికి ఇద్దరికి ఉన్న బాంధవ్యాన్ని ఈ మాట మనం పూర్తి చేస్తూ ఉన్నాం. మొదటి మాట తండ్రి, తర్వాత వీరు 2వ పదం. వీరంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నారంటే ఆయనను శిక్షించే వారి
గురించి, తర్వాత ఆయన శిష్యులు ఒక యోహాన్ తప్ప మిగిలిన అందరూ పారిపోతారు. యేసు ప్రభు పొందే మరణాన్ని చూడలేక ఎంతోమంది శిష్యులు పారిపోతూ ఉన్నారు. తర్వాత కొంతమంది మరి ఆయన సిలువ వేసిన వారిని గురించి ఆయన వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రణాళికలోనే ఆయన మానవుని కొరకు సిలువ వేయబడాలనేది, మానవుల కొరకు రక్తం చిందించి ఆయన మరణం పొందాలని, ఆయన మరణం ద్వారానే మరి మొదటి ఆదాము ద్వారా సంక్రమించిన పాపానికి వచ్చే ఆ శిక్ష కొట్టివేయబడుతుందని క్రైస్తవ వేదాంత స్వారం మనం తెలుసుకుంటున్నాం. వీళ్ళు చూస్తే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, యోధామత నాయకులు ఆ శిలువ దగ్గరనే ఉన్నారు. యేసయ్య శిలువ శ్రమలను భరించుకుంటా వాళ్ళు కొట్టే కొరడా దెబ్బలు, ఆయన శరీరధారిగా ఉన్నాడు, మానవుడిగా ఉన్నాడు, ఆయన దేవుడే కానీ మానవ రూపంలో ఉన్నాడు. అంత బాధలో కూడా యేసయ్య వీరు ఏం చేస్తూ వీరు ఎదగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. తర్వాత వీరు ఎరగరు, వీరు ఏం చేస్తున్నా వీరికి తెలియదు కాబట్టి క్షమించమని అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే చాలా మంది ఆయన హేళన చేస్తున్నారు. దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల లేపుతున్నాను అన్నాడు. మరి ఇంకా ఏమేమో చెప్పాడు. కాబట్టి తెలియక వీళ్ళు చేస్తున్నారు కాబట్టి క్షమించమని మొదటి మాటగా అడుగుతున్నాడు. వీరిని క్షమించము. 4వ మాట, యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగములో మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించి అనే మాటకు కట్టుబడి ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని అంటున్నాడు. వాస్తవంగా యేసయ్యే క్షమిస్తాడు, కానీ తండ్రిని గౌరవించినట్లుగా కనపడటానికి కొరకు ఒక మాదిరికరమైన జీవితం, తండ్రిని గౌరవించినట్లు ఈ లోకంలో కూడా తండ్రులకు కుమారులకు ఉండే సంబంధాలను మెరుగుపరచడానికి కొరకు ఈ మాటను దేవుడు యేసయ్య మరి వాడుకుంటూ ఉన్నాడు. పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, కాబట్టి ఆయనకు అధికారం ఉన్నప్పటికీ ఆ బాధ్యతను తండ్రి మీద వేసి తండ్రిని గౌరవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పాపులను క్షమించుట దైవ స్వభావం అని, ఆయనకు మాత్రమే అధికారం ఉన్నదని మనం తెలుసుకున్నప్పటికీ ఇక్కడ ప్రభు తండ్రి అనే మాటను తండ్రిని కనపరచడానికి, వీరు అనే మాటను అసూయ ద్వేషులు శిలువ చెత్త హంతక సముదాయం గుర్తించడానికి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదని మరి
ఆయన దేవుని ఎదుట చెప్తూ ఉన్నాడు, వీరిని క్షమించమని అడుగుతున్నాడు. యేసు క్రీస్తు పలికిన మొదటి మాట సర్వలోక మానవాళి హృదయాలను కంపింపజేసినది మాత్రమే కాక శక్తివంతంగా ప్రభావితం చేసిందని మనం గుర్తిస్తాం. నన్ను ఎవరైనా ఒక మాట అంటే వెంటనే తగ్గకపోతాం, కానీ దరిదాపు మరి ఆ కొరడాతో కొట్టినప్పుడు ఆ కొరడాకు ఒక కొంకి ఉంటుంది. ఆ కొంకి వేసే శరీరం మీద కొట్టి తిరిగి మళ్ళీ ఆ కొరడా వెనక గుంజుకునేటప్పుడు దాదాపు ఒక్కొక్క కేజీ మాంసం కండ చీల్చుకొని ఆ కొరడా కట్టుకొని వస్తుంది. అంతటి బాధలో కూడా యేసయ్య ఏం చెప్తున్నాడంటే, ఆయన మొదటి మాటగా తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఈ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే, యేసయ్యతో పాటు సిలువ వేయబడిన రెండవ దొంగతో చెప్తున్నాడు. రెండవ దొంగ విషయంలో 3 సిలువలు అనే వాక్యంలో కొన్ని నిమిషాలు ధ్యానించడం జరిగింది. అయితే నేడు అనే మాట క్రైస్తవ విశ్వాసి జీవితంలో ముఖ్యమైనది. చాలామంది యేసు ప్రభు నమ్ము అని ఎవరైనా చెప్తే, అయ్యా మా అమ్మాయి పెళ్ళి ఉంది, పెళ్ళి అయినాక వస్తే, ఎందుకంటే పెళ్లి చేసుకునేవాడు ఒక హిందువుల అబ్బాయి, లేకపోతే నేను ఎప్పుడో గుడికి వచ్చేవాడిని, కానీ నాకు ఇంకా కొంత సమయం ఉన్నది అని చెప్తాడు. అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరంలో 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. మానవునికి తెలియనివి 2. ఒకటి తన మరణం ఎప్పుడు సంభవించిందో తెలియదు, రెండవదిగా దేవుని రాకడ ఎప్పుడు వచ్చిందో తెలియదు. తర్వాత తీర్పు ఉంటుంది, దేవుని రాకడ తర్వాత తీర్పు ఉంటుంది. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనకు అవకాశం ఉన్నప్పుడే యేసు ప్రభును పూజించాలి. అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరంలో 5వ అధ్యాయం 15-16 వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును కొనియక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనుడి. రెండవ నేరస్తుడు పట్ల యేసు ప్రభు వారు ఆ దొంగ అడిగిన దాన్ని అప్పటికప్పుడే పరిష్కరించి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినాడు. కారణం ఏంటంటే, రెండవ దొంగకు తెలుసు, ఇది నాకు ఆఖరి గడియ, ఇక నేను కొద్దిసేపు అయితే చచ్చిపోతాను, ఇక నాకు ఇక సమయం లేదు, కాబట్టి ఇప్పుడే నేను క్షమాపణ అడుగుతానని చెప్పి క్షమాపణ అడిగి ఆయన యేసయ్యతో కూడా
పరదేశం వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న సోదరులు, ఈ వాక్యము నీ హృదయంలో, నా హృదయంలో కూడా ఫలించాలి. ముఖ్యంగా మన గత జీవితాల గురించి మనం ఒకసారి మననం చేసుకోవాలి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనము పరిశీలన చేసుకొని ఆ దొంగ అడిగినట్టు మనం అడగాలి. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పిన మాట ఆ దొంగ పట్ల నెరవేరింది. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 2వ మాటలో 3వ పదము అనగా ఎల్లప్పుడూ ప్రభుత్వం ఉండుట, నాతో కూడా పరదేశంలో ఉంటుంది. మన జీవితాల్లో కూడా యేసును రక్షకునిగా అంగీకరిస్తే యేసే ద్వారానే మనం నిత్య జీవం పొందుతామని మనం తెలుసుకోగలిగితే, యేసే ద్వారానే మనం పరలోక రాజ్య ప్రవేశం మనకు జరుగుతుంది. మన కొరకు ఆయన దేవాది దేవుడే ఈ లోకానికి యేసుక్రీస్తుగా వచ్చినాడని చెప్పి యేసును రక్షకునిగా అంగీకరిస్తే ఆ 2వ దొంగ పొందిన అనుభూతిని, అతను పొందిన సంతోష జీవితాన్ని మనం కూడా పొందుతాం. కాబట్టి యేసయ్య నాతోనే, నీతోని, మన అందరితోని, నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని మాట చెప్పగలిగే జీవితం మనం జీవించాలి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని మాట 2వ మాటగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఆదాము నుండి నోహు కాలం వరకు ఒక యుగము గడిచిపోయింది. ఆ యుగంలో నోహు దినంలో వచ్చేటప్పటికి నోహు కుటుంబం మాత్రమే దేవునికి లోబడి జీవిస్తున్నారు. ఆ ఒక్క కుటుంబాన్ని ఆయన ఓడ చేపించి ఆ ఓడ లోపల ప్రవేశించేటట్లు దేవుడు ఆజ్ఞయించి ఆ ఓడలోకి నోవతో కూడా జతలు ఆడ మగ కొన్ని జంతువులు తీసుకున్నారు. దాని తర్వాత ఉదాహరణకు నోవ కుటుంబం ద్వారానే ప్రపంచం మరలా ఈ జనం ఈ విధంగా అభివృద్ధి చెందింది. తర్వాత చూస్తే సొదొమ కుమార పట్టణం, ఆ పట్టణం నుండి అబ్రహాము దేవునితో బ్రతిలాడగా, నేను ఆ పట్టణాన్ని కాల్చివేయబోతున్నాను, అక్కడ పాపం ఎక్కువైందంటే నా కోసం ఆఖరికి ఒక్క కుటుంబాన్ని లోతు భార్య, లోతు 2 కుమార్తెలు ప్రయాణం అయిపోతూ ఉన్నారు. వెనుకకు చూడొద్దు అని చెప్పినాడు. మన జీవితంలో కూడా లోతుకు చెప్పినట్టే మన జీవితంలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి బాప్తిస్మం ద్వారా యేసుతో ఐక్యపరచబడితే, అంతకుముందు నువ్వు తాగుబోతుగా ఉన్నావా, మరలా త్రాగుడు అనే వ్యసనంలోనికి రావద్దు. వ్యభిచారిగా ఉన్నావా, వ్యభిచారిగా తిరిగి మారవద్దు. అబద్ధికుడిగా ఉన్నావా, అబద్ధికుడిగా ఉండవచ్చు.
లోతు భార్య వెనుకకు చూచింది. అంటే మారు మనసు పొందిన ఒక వ్యక్తి తిరిగి పాపంలో ప్రవేశిస్తే ఏమి అవుతారో అనే దానికి సాదృశ్యం లోతు భార్య. ఒక రాయిగా మారిపోయింది, ఎందుకు పనికిరాదు. కానీ లోతు తన ఇద్దరు కుమార్తెలు మాత్రం వచ్చిన వెనుకకు చూడకుండా మరొక దేశానికి వెళ్ళిపోయినారు. ఆ లోతు కుటుంబం లాగా, ఆ ఒక్క కుటుంబం లాగా మన జీవితాలు ఉన్నాయా? ఆ విధంగా ఉండకపోతే ఉండటానికి కనికరం గల దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప మనకు కలగటానికి ఈ రెండవ మాట యేసు ప్రభు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పిన మాట మన పట్ల దేవుడు నెరవేర్చాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని, ఈ మాటను దేవుడు దీవించాలని కోరుకుంటూ వాక్యం ముగిస్తూ ఉన్నాను.